న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో పాండిచ్చేరి వ్యాప్తంగా నిరుద్యోగ యువకులు ధర్నాకు పిలుపు ఇవ్వడంతో యానాం పరిపాలనాధికారి కార్యాలయం ఎదుట స్థానిక నిరుద్యోగ యువకులు ధర్నా నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో పాండిచ్చేరి వ్యాప్తంగా నిరుద్యోగ యువకులు ధర్నాకు పిలుపు ఇవ్వడంతో యానాం పరిపాలనాధికారి కార్యాలయం ఎదుట స్థానిక నిరుద్యోగ యువకులు ధర్నా నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధి అవకాశాలను వయోపరిమితి పెంచాలని, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం రంగస్వామి సానుకూలంగా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం వయోపరిమితి విషయంలో సానుకూలంగా స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లవరపు దయ, మున్నా, విజయ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. చాలా చెప్పారు. ఇదివరకు మనకి 2022లో గ్రూప్ సి వేకెన్సీస్ అన్నది పుదుచ్చేరి గవర్నమెంట్ రిక్రూట్ చేసింది. ఆ గ్రూప్ సి వేకెన్సీలు ఎల్డీసీ, యూడీసీ దానికి కోవిడ్ ఎక్స్టెన్షన్ కింద 2 years ఇవ్వడం జరిగింది. బట్ గ్రూప్ బి వేకెన్సీస్కి వచ్చేటప్పటికి జనరల్ ఏజ్ని కేవలం 30 సంవత్సరాలకే పరిమితం చేయడం జరుగుతుంది. గ్రూప్ సికి 2 years ఎక్స్టెన్షన్ చేసి మహా అయితే 1 year అయింది. మరి గ్రూప్ బికి చేయకపోవడానికి కారణం ఏమిటి? సో ఈ విధంగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పాండిచ్చేరి గవర్నమెంట్ డైరెక్ట్గా ఢిల్లీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ అవుతే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ అఫేర్స్ ఏం చెప్పిందంటే ఛాన్స్ లేదు పెంచడానికని రిప్లై ఇవ్వడం జరిగింది. సో వీ కాంట్ ఇంక్రీజ్ 2 years ఫర్ గ్రూప్ బి వేకెన్సీస్ అని మనకి వచ్చింది. మరి ఇదే దేర్ ఇస్ నో ఛాన్స్ అని మనకి సెంట్రల్ గవర్నమెంట్ పాండిచ్చేరికే కేవలం చెప్పినట్టు మాకు అనిపించింది. ఎందుకంటే అదే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి అండమాన్ నికోబార్లో 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు గ్రూప్ బికి. ఉమెన్కి 38 years వరకు కూడా ఎక్స్టెన్షన్ ఉంది. మరి అది కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతమే కదా, దానికి ఇచ్చింది పాండిచ్చేరికి ఎందుకు రావట్లేదు? సో రావట్లేదంటే దానికి వచ్చిన ఇంకొక ఆన్సర్ ఏంటంటే పాండిచ్చేరికి దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ బోర్డు. సో అందువల్ల వీఆర్ డైరెక్ట్లీ అప్రోచ్ ద యూపీఎస్సీ. మరి ఇక్కడ యూపీఎస్సీని అప్రోచ్ అవుతున్నాం, మాకు బోర్డు లేదని చెప్తున్నారు. బట్ సెంట్రల్లో ఇప్పుడు అండమాన్లో ఉన్న ప్రజల యొక్క ఓటు వాల్యూ ఒకటే, పాండిచ్చేరిలో ఉన్న ప్రజల యొక్క ఓటు వాల్యూ ఒకటే కదా. అంటే మీకు ఇక్కడ ఏంటంటే గవర్నెన్స్ ఎవరిదైతే వాళ్ళకి రిలేటెడ్గా మీకు రిఫార్మ్స్ తీసుకొస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ డెమోక్రసీ. మనకు అందరికీ తెలిసింది August 15 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అది కేవలం మాటల వరకే పరిమితం అవుతుంది. ఇంకా చదువుకున్న యువతని ఇంకా ఏం చేయాలంటే ఎంకరేజ్ చేసేలాగా మనం రిఫార్మ్స్ తీసుకురావాలి తప్పించి ఎందుకు చదువుకుంటున్నాం, మనం చదువు మానేసి దాంట్లో సెటిల్ అయిపోతే మంచిదన్న కాన్సెప్ట్ తీసుకురాకూడదు. వై బికాజ్ ఇలాగే జరుగుతుంటే ఇప్పుడు ఫస్ట్ మనకి TPP ఉంటుంది, పిటిషన్, ప్రొటెక్షన్ అండ్ పిటిషన్. అది దాటిన తర్వాత మనకు తెలిసింది హిస్టరీలో ఏం జరిగిందో సుభాష్ చంద్రబోస్ తర్వాత ఇంకా వైలేషనే. సో అటువంటివి వచ్చిందనుకో మనకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. దీని మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఏజ్ రిలాక్సేషన్నే మనకి 2 years ఎక్స్టెన్షన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వై బికాస్ నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. మేము ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే మాకు ఛాన్స్ ఇచ్చేటప్పటికి ఎగ్జామినేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఉపయోగం ఏముంది? నో యూస్. సో మీరు ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎంతమంది క్రైసిస్ ఫేస్ చేస్తున్నారో అని చూసుకుని అప్పుడు నోటిఫికేషన్ ఇస్తే మా ప్రయత్నం మేము చదువు మీద పెడతాం. మాకు ఏజ్ ఇవ్వలేదు, అది చేయలేదంటే మాకు వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. సో దీన్ని మీరు తీసుకెళ్ళి కృష్ణారావు గారి ద్వారా మాకు దీనికి సొల్యూషన్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిరుద్యోగ యువతకి మరి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కోసం మరి పాండిచ్చేరిలో మరి ర్యాలీ జరగడం కారణంగా యానంలో కూడా నిరుద్యోగ విద్యార్థులు మరి ఆర్ఏ ఆఫీస్ ఎదురుగుండా మరి వాళ్ళ నిరసన తెలియజేయడం జరిగింది. మరి చదువుకున్న విద్యార్థులకి మరి అవకాశాలు లేకపోతే వాళ్ళు రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితులు ఈ రాజకీయ నాయకులు కూడా అదొక పాత్రగా మరి యానంలో కనిపిస్తుంది. గతంలో 2021లో ఒక చదువుకున్న విద్యార్థుడు యువనాయకుడు అని చెప్పి యానానికి ఎన్నో సంస్థలు మెరుగైన అవకాశాలు తీసుకొస్తాను అని యువతకి మరి చెప్పిన మాటలో ఈరోజు ఇలా ధర్నాలు చేయవలసిన పరిస్థితికి యువతని తీసుకొచ్చి పరిపాలనలా ఉంది. మరి కంపెనీలు తీసుకొస్తాం, మూసిపోయిన కంపెనీలన్నీ తెరిపిస్తామని మరి మాయమాటలు చెప్పి వాగ్దానాలు చేసిన మరి మన ప్రజాప్రతినిధులు మరి ఇలా కంపెనీలు తరలి ఆంధ్రాకి వెళ్ళిపోయే పరిస్థితికి ఇంకా యానం పరిస్థితుల్లో ఉన్న
మాకు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పి మేము ఎంత పోరాడుతున్నా సరే కనీసం మాకు ఏజ్ రిలాక్షన్ ఏదో గవర్నమెంట్ జాబ్ ఏదో మా చదువుకున్న దానికి ఏదో జాబ్ కొడదామని ఒక ఆశతో ఉన్న విద్యార్థులకి ఎంతసేపు నిరాశే తప్ప ఇక్కడ అవకాశాలు కలిగజేస్తలేదు. ఉద్యోగ అవకాశాలు రాపోకే తప్ప ఉన్నాయి కూడా లేని పరిస్థితికి ఇవాళ ఎలా తయారైందంటే కేవలం రాజకీయ నాయకుల వల్లే. రాజకీయ నాయకులు ఈ 5 సంవత్సరాలు కూడా విఫలం అయ్యారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగ విద్యార్థులు చేసిన ధర్నాలో ఇది కూడా మీ వంతు, మీ పాత్ర కూడా ఇందులో విద్యార్థులు పాడైపోవడానికి, ఉద్యోగ అవకాశాలు రాకుండా ఉండడానికి మీ పాత్ర కూడా ఎంతో కొంత ఉంది మీది ఇందులో అని చెప్పి నేను సభాముఖాన్ని మీడియా ముఖంగా తెలుసుకున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి సీఎం గారు కానీ మనకి ఇంకా ప్రజాప్రతినిధులు మనకు మంచి చేయవలసిన ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్తుంది ఒకటి విషయం ఏంటంటే ఉన్న కంపెనీల్లో అయినా ఇంకా తీసుకురావాలి తప్ప ఉన్న కంపెనీలు వెళ్ళిపోకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కనీసం ప్రైవేట్ సెక్టార్లో అయినా ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే యానంలో ఉండేలాగా మాకు ఒక అవకాశాన్ని, ఒక ఆశని కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. ఈరోజు ఒకప్పుడు ఏదైనా జాబ్కి అప్లై చేసుకుంటే దాని క్వాలిఫికేషన్ బట్టి ఉండేది. ఈరోజు స్లీపర్ పోస్టుకు కూడా పెద్ద చదువుకులు ఎంటెక్, బీటెక్ ఏ చదువుైనా సరే పెద్ద చదువులను కూడా స్లీపర్ పోస్టుకు కూడా కొన్ని వేల మందిలో కూడా అప్లై చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ యొక్క నిరుద్యోగ సమస్య పోవాలంటే ముఖ్యంగా యానంలో ఉపాధి పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఏజెన్సీ పరిశ్రమపై మొన్న ఒక పేపర్లో చదవడం జరిగింది, ఇక్కడి నుంచి తరలిస్తున్నారని చెప్పి. ఆ వార్త చదవగానే మేము చాలా బాధపడడం జరిగింది. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ వల్ల చాలామందికి ఉపాధి జరుగుతుంది. ఉపాధి ఎప్పుడైతే ప్రజల్లో ఉపాధి శక్తి ఉంటుందో కొనుగోలు శక్తి ఉంటుంది. కొనుగోలు శక్తి ఉండడం వల్ల ప్రజల్లో వ్యాపారాలు కానీ అన్నీ కూడా బాగుంటాయి. దయచేసి ఏజెన్సీ పరిశ్రమ యాజమాన్యానికి మరొకసారి యానం ప్రాంతాల తరపు నుంచి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పి మరలా యొక్క ముందు యానం ఏ విధంగా యానం పరిశ్రమలతో వర్ధిల్లిందో ఆ విధంగా ఇక్కడ వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఏజెన్సీ పరిశ్రమ యానంలో ఉంటే కనుక చాలామంది నిరుద్యోగ యువకులు కూడా చాలామందికి ఉపాధి దొరుకుతుంది. దయచేసి ఈ ఫ్యాక్టరీని ఎక్కడే నెలకొల్పేలాగా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరడం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ఘనంగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ఘనంగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చొల్లంగిపేట, తాళ్లరేవు, మల్లవరం, పోలేకుర్రు గ్రామాల్లో ఈ వేడుకలు కనుల విందుగా జరిగాయి. చొల్లంగిపేటలో మహిళా భక్తులు కోలాటం, నృత్యం, తప్పెటగుళ్ళు ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా కోరంగి పోలీసులు చర్యలు చేపట్టారు. పాలిత ప్రాంతమైన యానాంలో ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న అరుదైన సముద్ర జీవుల జాబితాలో ఒకటిగా ఉన్న బొక్కుసొర చేప సంరక్షణ గురించి కోరంగి అటవీశాఖ, యానాం మత్స్యశాఖ సోమవారం సముద్రంలో బోటుపై వేట సాగించే మత్స్యకారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. పాలిత ప్రాంతమైన యానాంలో ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న అరుదైన సముద్ర జీవుల జాబితాలో ఒకటిగా ఉన్న బొక్కుసొర చేప సంరక్షణ గురించి కోరంగి అటవీశాఖ, యానాం మత్స్యశాఖ సోమవారం సముద్రంలో బోటుపై వేట సాగించే మత్స్యకారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. లోతైన సముద్రంలో జీవించే బొక్కుసొర చేపలు సముద్రంలో కాలుష్యం అరికట్టడానికి ఎంతో ఉపయోగపడతాయని యానాం మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గొంతయ్య తెలిపారు. మానవులకు వీటి వల్ల ఎలాంటి హాని ఉండదు అన్నారు. సముద్రంలో వేటాడేటప్పుడు ఈ చేప వలలో చిక్కుకుంటే వలను కత్తిరించి చేపను రక్షించాలని, సదరు వల నష్టం ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అందువల్ల దీన్ని చంపకూడదు. ఇదే సముద్రంలో డస్ట్ని కొన్ని చూస్తుంది, ఏదైనా గ్యాస్ ఉన్న ఫీల్ చేసి వదిలేస్తూ ఉంటారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చంపేద్దని బోట్ల మీద వెళ్ళి పొడిసేయడం కాకుండా
నెత్తి మీద కర్రలతో పొడిచేయడం చేస్తున్నారు. దానివల్ల అది డెడ్ అయిపోయి సముద్రం ఒడ్డుకు వచ్చారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు బైపాస్ కాలనీ దుర్గాదేవి ఆలయ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం. కాకినాడ కొండయ్యపాలెం చర్చ్ స్ట్రీట్ కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ మోర్తా అప్పారావు మృతి చెందారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు బైపాస్ కాలనీ దుర్గాదేవి ఆలయ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం. కాకినాడ కొండయ్యపాలెం చర్చ్ స్ట్రీట్ కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ మోర్తా అప్పారావు మృతి చెందారు. వివరాల మేరకు ఆయన ద్విచక్ర వాహనంపై కాకినాడ నుండి యానాం వైపుకు వెళ్తూ రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని సంఘటనా స్థలానికి చేరుకున్న కోరంగి పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఉభయ గోదావరి జిల్లాల వాసుల కల అయిన పిచ్చుకలంక పర్యాటక అభివృద్ది సాకారం అయ్యేలా కూటమి ప్రభుత్వం తగిన అభివృద్ది పనులు చేపడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు వ్యాఖ్యానించారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఉభయ గోదావరి జిల్లాల వాసుల కల అయిన పిచ్చుకలంక పర్యాటక అభివృద్ది సాకారం అయ్యేలా కూటమి ప్రభుత్వం తగిన అభివృద్ది పనులు చేపడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు వ్యాఖ్యానించారు. ముంబైకి చెందిన ఒబెరాయ్ గ్రూప్స్ ప్రతినిధులు తమ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. పిచ్చుకలంక అభివృద్దిపై ఇప్పటికే ఒబెరాయ్ గ్రూప్స్ వారు ముఖ్యమంత్రిని పర్యాటక శాఖ మంత్రి అయిన తనను కలిసి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం జరిగిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ద్రాక్షారామ, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు కోరంగి అభయారణ్యం, హోప్ ఐలాండ్ వంటి పర్యాటక ప్రదేశాలు సైతం ఉన్నాయని, పిచ్చుకలంకలో హోటల్స్, రిసార్ట్స్ తదితర అభివృద్ది వల్ల సైంట్రిక్ పాయింట్ గా ఈ ప్రదేశం ఉండి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. One canal boating, so unique plants is also. This is 11 kilometers from canal. Is there? Canal is there, sir. Canal is there. Is that we are proposing that is we can have some boat share like that. Canal. Is this an accommodation for staying? Yeah, that is what we are proposing. Here the resort we are proposing, and we want to make it as a circle. All these things will be as a circle. Okay. Understood. Okay. So this is exactly the place which we are. What is that? This is this land which we are. Stay off this one. And that's the city top. Yeah, this is Rajahmundry. You can see it here. This is the Rajahmundry. This is the Kobur. This is the place which we are. Airport. Korkonda. Hilltop. These are the small buildings. See the small village around Devadeswar. Staying here, we have no the package in such a way that everybody would have proper darshan in the temples also. Good boats we can have jetty so that they can go around. up to that. Here we have floating restaurant. So many boats are there. Floating restaurant is
అదేవిధంగా సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్ మాజీ మంత్రులు పెద్దలు ఉజ్జు చౌదరి గారు, కలెక్టర్ గారు ముఖేష్ కుమార్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ శంకర్జీ ఆయన ఒబరాయ్ హోటల్స్లో గడిచిన 4 దశాబ్దాలుగా అదే సంస్థలో ఉంటూ ఒబరాయ్ హోటల్స్ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు ఒబరాయ్ హోటల్స్కి. అదేవిధంగా వినోద్ గోస్వామి గారు సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ గారు, ఆయన ఒబరాయ్ వారు నిర్మించేటువంటి హోటల్స్ అన్నింటినీ కూడా ఏ రకంగా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఎంతో సేవలు అందిస్తున్న వ్యక్తి. వారితో పాటు ఇంకొకరు వచ్చారు, మొత్తం 3 టీం, శంకర్జీ గారు, వినోద్ గారు, అదేవిధంగా మరొకరు 3 కలిసి ఇవాళ ప్రత్యేకంగా మన పిచ్చుకుల్లంకనే అభివృద్ధి చేయడానికి పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం, ఒక 15-20 రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ వారు చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే, ఒకటి, ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడ్డికోట ప్రాంతంలో, అదేవిధంగా తిరుపతిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా విల్లాస్ స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్కి మా వంతు సహకారం మేము అందిస్తామనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము కూడా కోరాం, మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పిచ్చుకుల్లంక ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది, అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి కనుక దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్పాం. అదేవిధంగా మదనపల్లి హార్స్లీ హిల్స్లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారిని కోరడం జరిగింది. దీని మీద ఇంతకుముందే చాలా డీటెయిల్ డిస్కషన్ విజయవాడలో జరిగింది. ఇప్పుడు వారు ప్రత్యక్షంగా మేము చూసి, సైట్ చూసి, ఆ సైట్ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు. ఈ రోజు వారు వచ్చారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ ఆలయం వద్ద శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఇంద్రపాలెం యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ ఆలయం వద్ద శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఇంద్రపాలెం యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు, మాజీ ఎమ్మెల్యే రూరల్ నియోజకవర్గం కో కన్వీనర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్ మాసుమోను గంగయ్య దంపతుల చేతుల మీదుగా 20 దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు శ్రీకృష్ణాష్టమి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, యాదవ సంఘం పెద్దలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఇవాళ కృష్ణ జన్మదిన సందర్భంగా అష్టమి సందర్భంగా ఈవేళ ఇంద్రపాలెం యాదవ్ నగర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి పాల్గొనే అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. చాలా కాలంగా గాంధీ గారు చెప్తా ఉన్నారు, 18 సంవత్సరాలుగా ఈ ఆలయాల్లో పూజలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇంద్రపాలెం షీడిగా ఈ ప్రాంతాలకు చెందిన ప్రతి ఒక్కరూ కూడా నిత్యం హారతులు, అలాగే అన్నదానం, అలాగే దేవుడికి ఒక నైవేద్యం, నిత్య నైవేద్యం జరుగుతూ ఉన్నటువంటి గుడి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఇంద్రపాలెం గ్రామాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి అనేక మంది పెద్దలు వాళ్ళ ఇంద్రపాలెం నుంచి ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో కానీ ఇతర అంశాల్లో కానీ చాలా చోట్ల ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదంతో పైకి వచ్చినారు. ఈవేళ ఇంత పెద్ద ఊరగా అవ్వడానికి, ఈవేళ ఇక్కడ ఇంత వ్యాపారం డెవలప్ అవ్వడానికి అన్నింటికీ కూడా కారకుడైన ఆ శ్రీకృష్ణుడికి వేడుకుంటూ ఈ సంవత్సరం కూడా ఈ 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించగలిగే సత్తా నాకు ఇవ్వాలని, ఇంద్రపాలెం గ్రామానికి ఎంతో అభివృద్ధిని ఆయన నాతో చేయించాలని చెప్పి కోరుకుంటూ సెలవుకుంటున్నాను. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వాళ్ళందరికీ కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరికీ కూడా కృష్ణ జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి వేడుకలు ఈ కాకినాడ రూరల్లో వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, స్వామినగర్, కొవ్వాడ గ్రామాల్లో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆనందోత్సాహాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ దేవదేవుణ్ణి ఉపయోగిస్తూ మరి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తాం. ప్రత్యేకి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఈ పరిసర గ్రామ ప్రజానీకాన్ని అందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో ఉండాలని జీవించాలని, సకల సౌకర్యాలు కుటుంబంలో అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చి 3 పూలు 6 కాయలుగా వాళ్ళ జీవితాలు ఉండాలని, ప్రజల్ని కూడా దించాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటూ ఒక సంవత్సరం ఆధ్వర్యంలో మరి క్రమం తప్ప ఈ గుడి అనేకమైన కార్యక్రమాలు ముందుగా ఉన్న ఆ దేవుని కృష్ణ పరమాత్మ సహ కుటుంబాలు కూడా జీవించాలని కోరుకుంటూ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో జీవించాలని మరొకసారి కోరుకుంటా ఉన్నాం. పవిత్ర కృష్ణాష్టమి పర్వదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యానాం సుభద్రానగర్లోని బ్రహ్మకుమారిస్ కార్యాలయంలో కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులను కృష్ణ గోపికల అవతారాలు వేసి అలరించారు. పవిత్ర కృష్ణాష్టమి పర్వదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యానాం సుభద్రానగర్లోని బ్రహ్మకుమారిస్ కార్యాలయంలో కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులను కృష్ణ గోపికల అవతారాలు వేసి అలరించారు. చిన్ని కృష్ణుల చిలిపి సందడి, గోపెమ్మల అల్లర్లతో పాఠశాలల ప్రాంగణాలు సందడిగా మారాయి. సుంకరపాలెం శ్రీ చైతన్య స్కూల్లో బృందావనాన్ని తలపించే విధంగా స్కూల్ ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. చిన్ని కృష్ణులు స్వయంగా నడిచి వచ్చినట్లుగా ముద్దులొలికే గోపెమ్మల అల్లరితో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. చిన్నారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉట్టికొట్టి సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు చాటి చెప్పే విధంగా వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. పండుగలు, పర్వదినాలు మానవ జీవితంలో ఒక భాగమని, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరమన్నారు.
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం ప్రాంగణం కళావేదిక వద్ద వైభవంగా గో పూజోత్సవం నిర్వహించిన అన్నవరం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ మరియు సతీమణి. ఈ కార్యక్రమంకు ఆలయ అర్చకులు, పురోహితులు, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం ప్రాంగణం కళావేదిక వద్ద వైభవంగా గో పూజోత్సవం నిర్వహించిన అన్నవరం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ మరియు సతీమణి. ఈ కార్యక్రమంకు ఆలయ అర్చకులు, పురోహితులు, సిబ్బంది పాల్గొన్నారు. దర్శయామి ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి భక్తరాబోధం సమర్పయామి. హస్తవృక్షాలయామి, వాదవృక్షాలయామి, శుద్ధాన్ని సమర్పయామి. కర్పూర నీరాజనం దర్శయామి. కర్తమస్తేవ అశ్వదాయ జగోదాయ ధనదాయ మహాధనే పుత్రపౌత్రధనం నాణ్యం హస్యశ్వాజా విగోరథం అంగేషు తిష్టంతి సర్వ దేవతాః. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. మళ్ళీ తీసుకుని ప్రదర్శన చేసుకుంటూ మీరు యాని కానిక పాపాని జన్మాంతరకృతాని తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః. తాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ. ఓం యాని కాని పాపాని జన్మాంతరకృతాని తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః. దేవీ శరణాగతవత్సలే అన్యథా శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలాగే శిరస్సు వేసేయండి బాబు. అభీష్ట భవంతి భవంతి భీష్ట అభీష్ట భవంతి. దేవదేవస్యానంద భోగోస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. పూడి మండలం కాండ్రేగులలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని కుమార్. ఈ కార్యక్రమంలో పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, కాండ్రేగుల గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెదపూడి మండలం కాండ్రేగులలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని కుమార్ ఈ కార్యక్రమంలో పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, కాండ్రేగుల గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంగా గారు ఎదిగినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా ప్రజా జీవితంలో మనం ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ధైర్యం, సాహసం చేయగలిగే ఆత్మస్థైర్యం ఖచ్చితంగా ప్రజా నాయకులకు ఉండవలసినటువంటి అవసరం చాలా ఉంది. అప్పట్లో పోలీసుల్ని సైతం ఎదుర్కొని ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పేదల పెన్నిధి అని చెప్పి రంగా గారి గురించి వక్తలు వారి గురించి చెప్పడం జరిగింది. ఆనాడు నిజంగా పోలీసుల్ని ఎదిరించి పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి పేదలకి ఇళ్ల పట్టాలు ఇప్పించినటువంటి ఘనత కూడా రంగా గారికే దక్కుతుంది అనేటువంటి విషయం మనం ఒక్కసారి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. వారి అన్నగారు మరణించి వారు రాజకీయ జీవితంలోకి చురుకుగా వచ్చి ఎంతో కాలం కాలేదు, కానీ వారు తిరిగి మరణించడం జరిగింది. అయితే ఇందాక చెప్పినట్లుగా మనం వారి నుండి నేర్చుకోవాల్సింది, నాయకుడు అనేటువంటి వారు అవకాశం ఏదైనా సవాలు ఎదుర్కొన్నప్పుడు ఆ సవాల్ని అవకాశంగా మార్చుకోగలిగినటువంటి వాడే నిజమైన నాయకుడు అని చెప్పి మన పెద్దలు చెప్తారు. ఇక్కడ మోహన్ రంగా గారు వారి జీవితంలో అడుగడుగునా వారికి ఎదురైనటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని అవకాశంగా మార్చుకుంటూ ఏ విధంగా ఆ అవకాశాన్ని మాధ్యమంగా వినియోగించుకుని పేదలకి సేవ చేయాలి అనేటువంటి అంశం మీద దృష్టి పెడుతూ వారు అంచెంచెగా ఒక నాయకుడిగా ఎదగడం జరిగింది. నిజంగా ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి వారికి వారి జీవితాన్ని ఒక్కసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది అని నేను భావిస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం వారి జీవిత ప్రస్థానం గురించి చదువుతామో మనకు అనేక అంశాలు మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా అటువంటి సమస్యల్ని కనుక మనం ఎదుర్కొన్నట్లయితే ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవచ్చు, ఏ విధంగా అధిగమించవచ్చు అనేటువంటి విషయాలు కూడా మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు ఇక్కడ మన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటం మాత్రమే కాకుండా మనం ఖచ్చితంగా ఈ నాయకుడి నుండి ఏవైతే నాయకత్వ లక్షణాలు ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటూ మనం ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, రాధా గారు త్వరలోనే వస్తారు. వారి చేతుల మీదుగా వీరి విగ్రహం, వారి తండ్రి గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. నేను రాధా గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నాకు ఒక అవకాశం కల్పించినందుకు, ఎన్నికలప్పుడు రాలేకపోయాను కానీ ఇవాళ వచ్చి మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.